హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టీవీ20 ప్రత్యేక ప్రసారం. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, రెడ్ క్రాస్ రోటరీ పర్సన్ అండ్ అలాగే వివిధ రంగాల్లో రాణించి లాస్ట్కి ప్రశాంతంగా నలుగురికి హెల్ప్ చేయాలి, నలుగురితో నేను ఉండాలన్న శైలిలో వెళ్తున్న శ్రీధర్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్ సార్ మీ పూర్తి పేరు? మన పేరు కుమ్మూరు శ్రీధర్ బాబు. నేను ఒక సుదీర్ఘంగా ఒక 27 సంవత్సరాల పాటు నేను సుదీర్ఘంగా ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో సేల్స్ మార్కెటింగ్లో నేను పనిచేశాను. వివిధ విభాగాల్లో నేను జాతీయ స్థాయిలో కూడా పనిచేసిన తర్వాత ఐ ఫెల్ట్ సమాజానికి కావాల్సింది నేను ఏది ఇవ్వాలి అనుకున్నప్పుడు నేను చాలామంది యువతరాన్ని అప్పుడు నా దగ్గరికి ఇంటర్వ్యూస్కి వచ్చినప్పుడు కానీ కొన్ని వందల మంది మేము ఇంటర్వ్యూ చేసేటప్పుడు నేను గమనించింది వాళ్ళు ప్రాపర్ కమ్యూనికేషన్ స్కిల్స్ వాళ్ళు లేకపోవటం, లేదా అవగాహన లేకపోవటం. మార్క్స్ చూస్తేనేమో విపరీతంగా ఉంటాయి, వాళ్ళకి ఒక ఇంటర్వ్యూ హాల్లోకి వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడలేకపోవటం కానీ వాళ్ళు ప్రజెంట్ చేసుకోలేకపోవటం కానీ చూసి నేను ఏదో చేయాలి, నేను సంథింగ్ హ్యావ్ టు డూ ఫర్ మై సొసైటీ అనే ఒక కాన్సెప్ట్ తోటి నేను ఐ టుక్ అవుట్ దిస్ ప్రొఫెషన్. ఒక మోటివేషన్ స్పీకర్గా నన్ను నేను రూపాంతరం చెందాను. అలాగే నేను లైఫ్ కోచ్, బిజినెస్ కోచ్ కూడా. నేను బీయింగ్ విత్ ఇండస్ట్రీ ఆఫ్ వేరియస్ సేల్స్ మార్కెటింగ్లో ఉండటం మూలాన, నేను వివిధ కంపెనీల్లో పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్లో పనిచేయడం మూలాన నేను ఏం చేశానంటే ఒక బిజినెస్ కోచ్గా కూడా నేను చాలా ఆర్గనైజేషన్స్కి నేను ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అవి కండక్ట్ చేస్తూ ఉంటాను. ఇది కాక ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ టు అనౌన్స్ దట్ ఐఎమ్ ఏ ప్రౌడ్ రొటేరియన్. ఐఎమ్ ఏ వెరీ ప్రౌడ్ రొటేరియన్. నేను రోటరీలో ఇక్కడ గుంటూరు మోస్ట్ ప్రెస్టీజియస్ క్లబ్, స్వాతంత్రానికి ముందుగా ఈ దేశంలో స్థాపించబడినటువంటి రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరుకి, ఎందుకంటే దాంట్లో ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులు, లబ్ధ ప్రతిష్ఠులు అందరూ కూడా పనిచేశారు. మా రోటరీ, మా వడ్లమాన్ రవి గారు లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్న వాళ్ళందరి ఉన్న వాళ్ళదే అంటే వాళ్ళది ఒక శిష్యరికంలో మేము రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరులో ఇవాళ నేను ఒక మెంబర్గా, సర్వీస్ క్లబ్ డైరెక్టర్గా చేస్తున్నాను. అలాగే 25, 26 కూడా నేను సెక్రటరీగా దానికి నా బాధ్యత సర్వీస్ చేసే అవకాశం నాకు రోటరీ కల్పించింది. ఇది క్లుప్తంగా నా గురించి. సార్ ఇప్పుడు రోటరీలో వర్క్ అంటే ఎలాగ నడుస్తుంటుంది సార్? అమ్మ, రోటరీ అనేది ఒక అంతర్జాతీయ సేవా సంస్థ, ఒక నలుగురితోటి స్థాపించబడి అది దాని ఆలోచన, ఒక రోటరీ ఒక ఆలోచన అంటే సమాజ హితవు కోసం, అంటే సమాజం కోసం మనం ఏం చేయాలి. మన జీవితాల్లో మీరందరూ కూడా ఏదో ఒక విజయంలో, అంటే వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా కానీ ఏదో మీరు వృత్తిలో మీరు సక్సెస్ అయిన తర్వాత మీరు సమాజానికి టు కంట్రిబ్యూట్ సంథింగ్ టు సొసైటీ అనే వాళ్ళందరూ కూడా ఒక సమిష్టిగా అక్కడ రోటరీలో చేరి వాళ్ళు వివిధ విభాగాలు సుమారు 200 దేశాల్లో రోటరీ విస్తరించింది. ఇవాళ ఈ ప్రపంచం మొత్తం మీద కూడా పోలియో రహిత ప్రపంచం ఏదైతే ఉందో, ఇవాళ మీ భారతదేశం అనుకోండి, ప్రపంచం పోలియో రహిత ప్రపంచానికి దానికి 95% కాంట్రిబ్యూషన్ రోటరీ ఇస్తుందమ్మా. రోటరీ సర్వీసెస్ ఇవాళ ప్రపంచంలో అత్యధికమైన సర్వీసెస్ అన్నీ కూడా మీరు ఏ స్కూల్స్కి వెళ్ళినా, లేని వాళ్ళకి స్కూల్స్ కానీ, బల్లలు కానీ, టాయిలెట్స్ కానీ, ఆడపిల్లలకి బైసికిల్స్ కానీ, లేదా ట్రైసికిల్స్ కానీ, తర్వాత బోరు బావులు వేయటం కానీ, వివిధ విభాగాల్లో హెల్త్ క్యాంప్స్ కానీ, మెడికల్ క్యాంప్స్ కానీ. ఇప్పుడు మా గుంటూరు క్లబ్ ఉంది, ఇందాక నేను చెప్పాను మీకు, ప్రపంచ నేత మా రోటరీ వడ్లమాన్ రవి గారు ఉన్నారు. వారి ఆధ్వర్యంలో మాకు ఇక్కడ చాలా ప్రోగ్రామ్స్ జరిగినాయి. మాకు ఇక్కడ క్యాన్సర్ వ్యాన్ కూడా ఒకటి ఉంది, అంటే క్యాన్సర్ స్క్రీనింగ్ వ్యాన్ ఉంది. అది తీసుకొని ఒక క్యాన్సర్ ఉందో లేదో వాళ్ళకి తెలియదు, ఒక మిల్స్లో పనిచేసేవాళ్ళు లేదా గ్రామాల్లో పనిచేసేవాళ్ళు ఉండే వాళ్ళకి ఆ స్త్రీమూర్తికి తనకి క్యాన్సర్ ఉన్న విషయం తనకు తెలియదు. అలాంటిది ఒక వ్యాన్ వచ్చి వాళ్ళ దగ్గరకు వచ్చి టెస్ట్ చేసినప్పుడు ఆ 100లో ఎవరో ఒకరికి బయటపడితే అదృష్టం కొద్దీ ట్రీట్మెంట్కి తక్కువ, వాళ్ళ రేపు క్యాన్సర్ వచ్చినా కూడా మొదటి 3 దశల్లో కూడా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి అలా ఎంతమందో వాళ్ళ జీవితాలని మార్చగలిగిన అవకాశం రోటరీకి ఉంది. అంటే ఆపరేషన్ థియేటర్, మూవింగ్ ఆన్ వీల్స్ అని మాకు ఆపరేషన్ ఆప్థమాలజీ ఇది ఉన్నాయి. అలా కాకుండా ఇవాళ పెద్దలు డాక్టర్ గారు, మన విజయ్ గారు, వారు హార్ట్ గురించి ఎందుకంటే స్ట్రోక్ మేనేజ్మెంట్ మీద వారు పొద్దునే ఈ బీపీ ఆపరేటర్స్ వ్యాన్ కూడా మేము ఇవ్వడం జరిగింది. శ్రీ కృష్ణయ్య గారు, ఎవరైతే మన కృష్ణబాబు గారు ఉన్నారు కదా, మనకు సిఎస్ హెల్త్ సెక్రటరీ గారు, వారిది దీంట్లో మనం ఇవాళ అంటే మనం భారతీయ విద్యాభవన్లో ఇవాళ దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఏంటంటే మూవింగ్ ఆన్ వీల్స్ అనమాట. ఈ మెడికల్ క్యాంప్స్కి అవి కూడా గ్రామాల్లోకి వెళ్ళి చేయడం జరుగుతుంది. ఇవే కాక బోల్డని ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటుంది రోటరీ. సమాజంలో బిజినెస్ పీపుల్, అంటే సమాజానికి కావాల్సినటువంటి మౌలికమైనవి, ముఖ్యమైనవి వాళ్ళ హితవు కోరి సమాజంలో ఉన్న వాళ్ళకి, అట్టడుగు స్థాయి వాళ్ళకి తన సేవలను అందించే ఒక అద్భుతమైన వేదిక రోటరీ క్లబ్ అమ్మ. దాంట్లో నేను ఒక మెంబర్ని అయినందుకు, ఆ సైన్యంలో నేను కూడా ఒక సిపాయిని అయినందుకు నేను నిజంగా చాలా అదృష్టంగా భావిస్తాను. అలాంటి సంస్థకు నాకు అదృష్టం నేను అనుకుంటాను ఇప్పుడు. ఓకే సార్, ఇప్పుడు రోటరీలో ఫండ్స్ అన్ని ఎలా జనరేట్ అవుతుంటాయి సార్? ఇక్కడ అంతా మనం కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం తల్లి. ఇక్కడ చాలామంది వాలంటరీగా కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు.
అలాగే మనకు కూడా ఇంటర్నేషనల్ నుంచి కూడా మనం కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళకి పంపిస్తే అది మ్యాచింగ్ గ్రాంట్స్ వేసి పంపిస్తుంటారు, ఇంటర్నేషనల్ గ్రాంట్స్ వస్తాయి. అలా దాన్ని బట్టి మనం ఆ ప్రాజెక్ట్ చేసే సర్వీస్ ప్రాజెక్ట్ని బట్టి దాని స్థాయిని బట్టి చిన్న చిన్నవి అయితే లోకల్ వాళ్ళే వేసుకుంటూ ఉంటారు. పెద్ద ప్రాజెక్ట్స్ అనుకోండి అప్పుడు దానికి ఒక సపరేట్గా పూర్తిగా ఒక టీం ఉంటుంది. దానికి సంబంధించిన వ్యక్తులన్నీ కూడా ఆ సర్వీస్ మ్యాచింగ్ గ్రాంట్స్ నుంచి ఇంటర్నేషనల్ నుంచి కూడా పంపిస్తూ ఉంటారు. అంటే ఆ స్థాయి ప్రాజెక్ట్ స్థాయిని బట్టి ఆ అవసరాన్ని బట్టి దాన్ని మనకు ప్రాజెక్ట్స్ చేయడం జరుగుతుంది. ఓకే సార్, ఇప్పుడు చూసినట్లయితే మార్నింగ్ ఇది బీపీ మిషన్స్ కలిగిన వ్యానా సార్ అది, అంటే ఏంటి సార్, దేనికోసం అది? అంటే ఇప్పుడు జనరల్గా ఇవాళ మార్నింగ్ డిస్కస్ చేసిందంటే స్ట్రోక్ 45 సంవత్సరాల లోపు యువకులకి చూస్తూనే ఉన్నారు. ఈ మధ్య టీవీల్లో వాటిలో పిల్లలు కూడా టక్కన వాళ్ళు నిలబడి పడిపోతున్నారు. అవునా? మనం జనరల్గా హార్ట్ స్ట్రోక్ ఒకటే అనుకుంటాం కానీ బ్రెయిన్ స్ట్రోక్ కూడా చాలా మేజర్ ఇంపార్టెంట్ ప్లేస్ వస్తుంది. ఈ అండర్లైన్ ఫ్యాక్టర్స్ మనకుంటే స్ట్రెస్ అని అంటే తెలియని మానసిక ఒత్తిడి వల్ల, ఈ మొబైల్ అడిక్షన్స్ వల్ల, స్లీప్లెస్నెస్ వల్ల, మన డైటరీ హ్యాబిట్స్ వల్ల, లేకపోతే మన కాంపిటేటివ్ ఈ లైఫ్లో మనం పడేటువంటి ఈ స్ట్రెస్లో తెలియదే ఈ రకరకాల దీని వల్ల పిల్లల్లో తెలియకుండానే వాళ్ళలో ఉన్న ఈ దీనిని అది బ్రెయిన్లోకి వెళ్ళి స్ట్రెస్ తీసేసుకోవాలి, స్ట్రోక్స్ రావడం జరుగుతుంది, బీపీలు పెరుగుతున్నాయి. ఇలాంటి అవేర్నెస్ మనకు ఎప్పుడన్నా ఇలాంటి వ్యాన్ వచ్చిందనుకో అమ్మ, మీకు జనరల్గా ఏం జరుగుతుందంటే మీకు ఎవరైనా ఎదురుకుండా పెట్టి ఏమంటే ఒకసారి చూపించుకోండి అంటే యాదృచ్ఛికంగా చూపించుకున్న బయటపడి తొందరగా అమ్మో నాకుందా అనుకునే అవేర్నెస్ తెలిసి అప్పుడు వైద్యం చేయించుకునేవాడు చాలామంది ఉంటారు. అంటే అలాగన్నా మనం ప్రాణం కాపాడొచ్చని ఒక సత్సంకల్పాన్ని డాక్టర్ విజయ్ గారు వారి న్యూరాలజీ బృందం వారు మా రోటరీ అండ్ రెడ్ క్రాస్ బృందంతో ఇక్కడ రాజుగారు, మా ఉట్లమాన్ రవి గారు, పెద్దవాళ్ళు, మా టీం అంతా కలిపి వారందరూ కూడా కలిపి వాళ్ళ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది పెద్దలు కృష్ణబాబు గారి చేతుల మీదుగా. సో ఇది ఒక గొప్ప కార్యక్రమం. అవేర్నెస్ కూడా మనకు తీసుకురావడం పిల్లలందరికీ సామాజికంగా అందరికీ కూడా మనం తరచుగా మనం తీసుకోకూడవి మన హెల్త్ హ్యాబిట్స్ కానీ, డైటరీ హ్యాబిట్స్ కానీ, తర్వాత మనకు ఎప్పటికప్పుడు మన డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోవడం, కాస్త ల్యాబ్స్కి వెళ్ళి చెక్ చేయించుకోవడం లాంటివి చేయాలని అని అవేర్నెస్ క్రియేట్ చేయటం అమ్మా. ఓకే సార్, ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్గా అంటే మీ కెరియర్ ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్? అమ్మ నేను 10 సంవత్సరాల నుంచి మోటివేషనల్ స్పీకర్గా సుమారుగా నేను ఇప్పటికీ ఒక 10 లక్షల మంది పైచిలకు నేను ప్రజల దగ్గరికి నేను వెళ్ళడం జరిగింది. నేను వివిధ విభాగాల్లో అంటే నేను సంస్థల్లో పనిచేస్తూ అంటే వాళ్ళకి నేను బయట నుంచి అవుట్సోర్సింగ్ వర్క్స్ కూడా చేస్తూ ఉంటాను. అంటే వివిధ సంస్థల్లో వాళ్ళకి ఎక్కడైతే ప్రొడక్ట్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్స్ని లేదా ట్రైనింగ్ డిపార్ట్మెంట్స్ని ఇన్వెస్ట్ చేయలేని వాళ్ళందరికీ కూడా నేను అంటే మధ్యస్థాయి కంపెనీలు లేదా దిగువస్థాయి కంపెనీలు వాళ్ళకు ఒక డిపార్ట్మెంట్ ఇన్వెస్ట్ చేసుకోలేనటువంటి వాళ్ళందరికీ కూడా నేను సాయం చేస్తూ ఉంటాను. అదిగాక వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల్లో కూడా స్టెప్ అనే ఆర్గనైజేషన్ కానీ ఇక్కడ వివిధ సంస్థల్లో నేను ఇక్కడ వాళ్ళందరికీ కూడా ఎవరు పిలిచినా కూడా అంటే గవర్నమెంట్ వాళ్ళకే చాలా ప్రోగ్రామ్స్ స్టెప్ వాళ్ళకి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాను. అవన్నీ కూడా వాలంటరీగా నేను చేసేటువంటి సర్వీస్ అది. మా రోటరీ తరపున కానీ ఈ స్కూల్స్లో కానీ అంటే స్కూల్ పిల్లల్లో కూడా ఇవాళ మీకు తెలుసు పిల్లలకి ఇవాళ ఫోకస్డ్, దే ఆర్ నాట్ ఫోకస్డ్. వాళ్ళని అంటే ఆ వయసు ఎలాంటిదంటే ప్రవహించేటువంటి పెద్ద జలపాతం లాంటిది. దాన్ని మనం జాగ్రత్తగా వాళ్ళకి ఆర్గనైజ్గా ఆనకట్టలాగా వేస్తే వాళ్ళ ఎనర్జీని, వాళ్ళ యాటిట్యూడ్ని మనం ముందు వైపు పాజిటివ్ వైపు తిప్పగలిగితే ఆ పిల్లలు రేపు మన భవిష్యత్తుకి ఉపయోగపడతారనే ఒక ఆలోచనతోటి నా అనుభవాల్ని నేను ఏదైతే నేర్చుకున్నానో వృత్తిరీత్యా, ప్రవృత్తిరీత్యా అవన్నీ కూడా నేను ఎక్కడైతే ఫెయిల్ అయ్యానో, ఎక్కడ సక్సెస్ అయ్యానో, నాతోటి వాళ్ళు ఎక్కడ సక్సెస్ అయ్యారు వాళ్ళందరివి ఆకలింపు చేసుకుంటూ నేను సమాజానికి ఈ మోటివేషన్ అనేది పదం ఎందుకు చెప్తున్నానంటే అమ్మ, మనం మీకు తెలుసు మోటివేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే రామాయణంలో అంత పెద్ద ఆంజనేయ స్వామికి జాంబవంతుడు చెప్తే కానీ మోటివేట్ కాలేకపోయాడు ఆయన. మనకు శ్రీకృష్ణుడు అంత మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు వారు గొప్ప మోటివేషన్ ఆ రోజున ఆయన ఇన్స్పైర్ చేశారు. అలాగే మన ప్రతి ఒక్కరిలో నిగూఢమైనటువంటి ఆ శక్తి ఉంటుంది. దాన్ని జాగృతపరిచే ఒక వ్యక్తి కావాలి. ఇవాళ నలుగురు కలిస్తే నెగిటివ్ మాట్లాడుకుంటున్నాం, మనం మొబైల్ చూసినా నెగిటివ్ ఉంటుంది, టీవీ పెట్టినా నెగిటివ్ ఉంటుంది, ఎవరో ఒకళ్ళు దూషించుకుంటూ లేదా ద్వేషించుకుంటూ తిరిగే సమాజంలో వాళ్ళని మంచి మాటలతోటి, సత్కార్యక్రమంతో అంటే ఒక మంచి వైపు మనం తిప్పగలిగేటువంటి 4 మాటలు చెప్తే సమాజానికి ఉపయోగపడుతుంది అనే ఒక ఆలోచనతోటి నేను ఈ రంగంలోకి వచ్చానమ్మా. ఓకే సార్, ఇంకా మల్టీ అని విన్నాము, మీరు ఇంకా ఏ రంగాల్లో? నేను సంబంధించిన వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాను అన్న. నేను ఆ వర్క్షాప్స్ చేస్తూ ఉంటాను. నేను స్కౌట్ అండ్ గైడ్స్లో నాకు రాష్ట్రపతి అవార్డు కూడా వచ్చింది స్కౌట్లో. దానివల్ల నేనంటే స్కౌట్స్ అండ్ గైడ్స్లా కూడా నేను సర్వీస్ చేస్తూ ఉంటాను. ఇది కాక నేను వేరే స్వచ్ఛంద సంస్థ పిల్లలకి వాళ్ళకి వెళ్ళి ట్రైన్ చేస్తూ ఉంటాను వాళ్ళకి. ఇంకా ఇంటెలెక్చువల్ ఫోరమ్స్లో కూడా వేరియస్ ప్లాట్ఫామ్స్లో డిబేట్స్ అని, డిస్కషన్స్ అని, ఇవి కాక క్విజ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం కానీ, కాలేజ్ లెవెల్స్లో కానీ వేరియస్ ప్రోగ్రామ్స్ నేను చేస్తుంటాను అన్న. ఓకే సార్, నిజంగా మీరు నిజంగా ఒక ఇన్స్పిరేషనల్ అని చెప్పాలి. ఎందుకు అంటే
ఒక్క దాంట్లో రానిచ్చడానికి ఇప్పుడున్న యూత్ మేబీ వాళ్ళ మైండ్ సెట్స్ కావచ్చు, గారాబంగా పెరగడం కావచ్చు, లేదా ఇంకే కారణాలైనా కావచ్చు, ఒక రంగంలో రాణించడానికి చాలా ఆలోచిస్తున్నాయి. ఈ రోజుల్లో మీరు మల్టీగా ఇంత రాణించడం అనేది నిజంగా చాలా చాలా గ్రేట్ సార్. మీ సర్వీస్ ఇలానే కొనసాగించాలని కోరుకుంటూ అండ్ మీ మోటివేషనల్ స్పీకర్స్ యాజ్ లైక్ ఏ అలానే ఎంతోమందిని రీచ్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ టైంని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నవీన్ సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ మీ పూర్తి పేరు? నా పేరు శ్రీధర్ బాబు అమ్మా. ఓకే సార్, ఇప్పుడు చూస్తున్నట్లయితే కాశ్మీర్లో జరిగిన దాడి ఏదైతే ఉందో అది మతం పేరు అడిగి మనుషుల్ని చంపడం అనేది నిజంగా చాలా క్రూరత్వం అనే చెప్పాలి. అది హిందువా ముస్లిమా? సో ఇలా విశ్లేషించి చంపడము, సుంతి చేయడానికి చూడడము, ఇలా చాలా ఘోరంగా చంపారు సార్. దీని మీద మీరు ఎలా స్పందిస్తున్నారు? అమ్మా ఇది అసలు అంటే అమానుషమైన విషయం ఇది. దాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే మానవ జాతిలో ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా ఖండించాల్సినటువంటి సందర్భం. ఎందుకంటే మనిషి ముందుకు వెళ్ళాలి, ప్రగతి ముందు పురోగమించాలంటే ఇవన్నీ దాటి ముందుకు వెళ్ళాలి. అలాంటి చోట ఎవరో కొందరు మత ఛాందస్వాదులు లేదా విద్వేషాలు ఈ భారతదేశంలో అంటే ఆర్థికంగా 4వ స్థానంలో ప్రపంచంలోకి ఎదుగుతున్న భారతదేశాన్ని, అందులోనూ కాశ్మీరం శిఖరంలో ఉండి దాని తలమానికంగా ప్రపంచాన్ని తలమానికంగా దాన్ని సవాళ్ళు విసురుతూ నేను ఎదుగుతున్నానని చెప్పే కాశ్మీరంలో అల్లకల్లాలు సృష్టించుకోవడానికి అక్కడ చేయాలంటే భారతదేశంలో కింద దాకా మత కలహాలు సృష్టించేది చాలా ఫాస్ట్గా. ఏది ఉన్నా లేకపోయినా జనాలకి మతం అనేది ఒకటి ఉంది చూసారా, అది మహమ్మారి లాంటిది. అది ఒక్కసారి అంటిస్తే బాగా అంటుకుంటుందనే ఒక పాత ఫార్మెట్ ఒకటి ఉండేది. ఇదివరకు మత కలహాలు జరిగేటప్పుడు ఒక ఫార్మెట్ ఉపయోగించేవాళ్ళు. ఆ పాత ఫార్మెట్లోనే మళ్ళీ ఇవాళ ఒక అమాయకులైనటువంటి వాళ్ళు, నిజంగా వాళ్ళు అవం శుభం తెలియదు, దాంట్లో అందరూ చనిపోయారు. అమాయకులైన హిందువులు అంటే వాళ్ళు ఎతికి టార్గెట్ చేసి స్పెసిఫిక్గా చెప్పడం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి వర్గాల్ని రెచ్చగొట్టి ఒకళ్ళ మీద ఒకళ్ళకి దాడి చేసేందుకు పురిగొల్పినటువంటి చర్య. దీన్ని ప్రతి ఒక్కళ్ళం ఖండించాలి. ఇలాంటి చర్య చేసిన వాడికి, చేయించిన వాడికి, చేయాలనే తలంపు వచ్చిన వాడికి, ఈ చేసిన వాడికి సపోర్ట్ చేసేవాడికి ఇక్కడ కూడా చాలామంది నేను గమనిస్తూ ఉంటే మెసేజ్ల్లో వాటిలో నేను వాట్సాప్లోనూ వీటిలో చూస్తూ ఉంటాను. నేను వాళ్ళంతా కూడా ఇక్కడ తింటే ఎక్కడైతే ఉంటున్నారో ఆ భరతము మాతకి అక్కడ ఆ తల్లి దగ్గర తిని ఇక్కడే ఉండి ఆ వేరే వాడి కోసం వెంపర్లాడుతాం. కేవలం మతం అని ఒకే ఒక దారం కోసం వీడు ఇష్టం వచ్చినట్లుగా మెసేజ్ పెడుతున్న ఆధునిక యువతను చూసి జాలిపడాలో, బాధపడాలో, ఏడవాలో, వాళ్ళని గాడిలో పెట్టడానికి ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటే కానీ ఇలాంటి మతం అనే అమానవమైన ఆలోచనని తగ్గించుకోగలుగుతారు. శాంతిగా అందరం కలిసి ఒక సౌభాతృత్వంతో భారతదేశం ముందుకెళ్తుంది. చనిపోయిన ప్రతి ఒక్క కుటుంబానికి మనం అందరం కూడా నేను సైతం మీ తోటున్నాం అని చెప్పి ఈ దేశంలో ప్రపంచంలో మొత్తం మీద హిందువులు అందరికీ అన్ని రకాల దేశాలు ఉన్నాయన్న హిందువులు అందరూ ఉండే ఏకైక దేశం భారతదేశం. హిందువులు అందరినీ కలుపుకునే బంధువు. ఇక్కడ అన్ని మతాలు ఇంత ఆనందంగా ఉండగలుగుతున్నాయంటే వేరే ఏ దేశంలోనూ ఏదో ఒకళ్ళు ఉంటున్నారు. ఈ దేశంలో అన్ని మతాల వాళ్ళు అంత ఆనందంగా కలిసి ఉండగలుగుతున్నామంటే మెజారిటీ వాళ్ళు మిగతా వాళ్ళని కలుపుకోగలిగే అద్భుతమైన మనస్తత్వం ఉండబట్టే కదా. కాబట్టి అలాంటి వాళ్ళని లేనిపోని కొత్త సమస్యలు తీసుకురాకుండా అందరం అన్నదమ్ముల్లా కలిసి ఉన్నాం. కలిసిమెలిసి మన జాతి కోసం మన జీవితాల్ని పురోగతి వైపు నడుపుకోవాలని కోరుకుంటున్నాను. వాళ్ళందరి కోసం ఒక్కసారి మనం మౌనంగా ప్రార్థిద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.